కూల్ కూల్. మరి ఇవాళ ఏం చూపించబోతుంది హరీష? అందరూ ఎంతో ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు కదా, నాకు తెలుసండి. అందుకే మీకోసం ఇవాళ బనానా మిల్క్ షేక్ చేయబోతున్నా. ఏంటి, మాకు బనానా మిల్క్ షేక్ రాదా అని అనుకుంటున్నారు కదా? అవునండి, మీరు చేసే మిల్క్ షేక్ వేరు, నేను చూపించే మిల్క్ షేక్ వేరు. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయాలి కదా, చూసేద్దాం. బనానా, కాజు, ఇలాచీ పౌడర్, చాక్లెట్ సిరప్, షుగర్ సిరప్ అండ్ మిల్క్. మీకు ఏ సీజన్ లో అయినా బనానా దొరుకుతుంది కదా, కాబట్టి ఇది చేసుకోవడానికి అసలు మీకు ప్రాబ్లమే లేదు. ఎప్పుడైనా మీకు చాలా వర్క్ ఉంది అనుకోండి, అప్పుడు మీకు తినే టైం ఉండదు. అప్పుడు ఏం చేస్తారు, ఈ బనానా మిల్క్ షేక్ తాగితే అసలు మీకు 6 hours వరకు ఆకలే కాదండి. మిల్క్ షేక్ అయినా జ్యూస్ అయినా ఏదైనా కావాలంటే మనకి ఫస్ట్ ఏం కావాలి, జిల్. చల్ల చల్ల కూల్ కూల్, అర్థమయ్యే ఉంటుంది కదా. ఐస్ అండి, ఐస్ తో పాటు ఐస్ క్రీమ్ కూడా కావాలి. రెడీ, ఐస్ వచ్చేసింది, ఐస్ క్రీమ్ కూడా వచ్చేసింది. ఫస్ట్ ఐస్ వేసుకోవాలి, దాని తర్వాత ఐస్ క్రీమ్, బనానాస్, మిల్క్, ఇలాచీ పౌడర్. షేక్ కావాలంటే బ్లెండ్ చేసుకోవాలి కదా. అయిపోయింది. ఇప్పుడు గ్లాస్ లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు చాకో సిరప్ వేసుకుందాం. చాక్లెట్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ షుగర్ సిరప్ కూడా మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే ఆల్రెడీ చాక్లెట్ లోనే చాలా స్వీట్ ఉంటుంది కదా. మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే షుగర్ సిరప్ యాడ్ చేసుకోండి. అండ్ ఫైనల్ గా కాజుతో గార్నిష్ చేసుకోండి. బనానా మిల్క్ షేక్ రెడీ. మరి టేస్ట్ చేద్దామా? చలో. వాటర్ మెలన్ కూలర్. ఏంటి పిల్ల అన్ని వింత వింత ఐటమ్స్ చెప్తుంది అనుకుంటారు కదా. మొన్నేమో పైనాపిల్ టీ అన్నది, తర్వాత మిల్క్ షేక్ అన్నది, అదన్నది, ఇదన్నది. ఇప్పుడేంటి వాటర్ మెలన్ కూలర్ అంటుంది అని అనుకుంటారు కదా. వాటర్ మెలన్ కూలర్ అంటే వాటర్ మెలన్ లో ఉండే కూల్ అండ్ మనకు కలిగే కూల్ ఫీలింగ్ అని అర్థం అన్నమాట. మరి ఇప్పుడు షురు చేద్దామా? మరి షురు చేసే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకోవాలి కదా. నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వాటర్ మెలన్ పీసెస్ కావాలి, చాప్డ్ వాటర్ మెలన్ కూడా కావాలి, జింజర్, నిమ్మకాయ రసం, షుగర్ సిరప్, ఆపిల్ జ్యూస్, స్వీట్ సోడా. ఇప్పుడు వాటర్ మెలన్ తీసుకొని స్మాష్ చేసుకోవాలి. అవునండి, నాకు ఇది చూస్తే ఒకటి గుర్తుకొచ్చింది. అంటే మిక్సీలో నార్మల్ గా బ్లేడ్స్ ఉంటాయి కదా, అవి మొండిగా అయిపోతుంటాయి కదా, అసలు గ్రైండే కాదు ఒక్కొక్కసారి అయితే. అప్పుడైతే బాగా కోపం వస్తుంటది. కానీ అప్పుడు మా మమ్మీ ఒక చిట్కా చెప్పింది నాకు. ఏంటో తెలుసా,
దాంట్లో కొంచెం దొడ్డు సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తే అది ఎప్పటిలానే చాలా షార్ప్ గా అయితే అనమాట. సో దీని పని అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేసుకుందాం, ఎందుకు మనకి అర్థం. చలో ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఇంకా ఏదో మర్చిపోయాను కదండి, అండి చల్ల చల్ల కూల్ కూల్ ఐస్ వేసుకోవడం మర్చిపోయాం. చూసారా ఎంత షార్ప్. 1 minute. చలో ఐస్ కూడా రెడీ. దాని తర్వాత జ్యూస్ కూడా వేసుకోవాలి కదా. అండ్ దాని తర్వాత యాపిల్ జ్యూస్. అండ్ దాని తర్వాత స్వీట్ సోడా. అండ్ ఫైనలీ నిమ్మకాయ జ్యూస్. లాస్ట్లీ షుగర్ సిరప్. ఫైనలీ జింజర్. లాస్ట్ లో చాప్డ్ వాటర్ మిల్క్ కూడా వేసేసుకోవాలి. వాటర్ మెలన్ కూలర్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసేద్దామా? మరి టేస్ట్ చేసే ముందు కొంచెం కలర్ఫుల్ గా చేయాలి కదా, కాబట్టి వాటర్ మెలన్ స్పెషల్ కాబట్టి వాటర్ మెలన్ తోనే రెడీ చేసా. మస్తుంది కదా. ఎంతో టేస్టీ టేస్టీ వాటర్ మెలన్ కూలర్ రెడీ. మరి ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాం. అవునండి, టేస్ట్ చేసే ముందు ఇంతకు కూడా మనం బనానా మిల్క్ షేక్ చేసుకున్నాం కదా, అది కూడా టేస్ట్ చేయాలి కదా. రెండు తీసుకొచ్చి ఒకేసారి టేస్ట్ చేస్తా. 1 minute. బనానా మిల్క్ షేక్ కూడా తీసుకొచ్చేసా. మరి ఇప్పుడు ఏ టేస్ట్ చేయాలి? ఇది టేస్ట్ చేయాలా, ఇది టేస్ట్ చేయాలా? బనానా మిల్క్ షేక్ టేస్ట్ చేస్తేనే ఆకలి కాదు కాబట్టి వాటర్ మెలన్ కూడా టేస్ట్ చేస్తా. వావ్, వాటర్ మెలన్ అంటే వాటర్ మెలన్ అండి. ఎంత బాగుంది తెలుసా. అసలు నేను చెప్తే కాదు కానీ మీరు చేసుకుని ట్రై చేయండి ఒకసారి, మీకే తెలుస్తుంది. వాటర్ మెలన్ కూలర్ కావాల్సిన పదార్థాలు: వాటర్ మెలన్, ఐస్, షుగర్ సిరప్, స్వీట్ సోడా, అల్లం, లెమన్ జ్యూస్, యాపిల్ జ్యూస్. తయారీ విధానం: ముందుగా జ్యూస్ మిక్సీలో వాటర్ మెలన్ ముక్కలు వేసి జ్యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ లో ఐస్, వాటర్ మెలన్ జ్యూస్, యాపిల్ జ్యూస్, స్వీట్ సోడా, నిమ్మకాయ రసం, షుగర్ సిరప్, అల్లం ముక్కలు వేసి చిన్నగా తరిగిన వాటర్ మెలన్ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే వాటర్ మెలన్ కూలర్ రెడీ. బనానా మిల్క్ షేక్. చాలా బాగుందండి. దీంట్లో చాక్లెట్ ఫ్లేవర్ కూడా యాడ్ చేసాం కదా, కాబట్టి చాలా 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 సూపర్ గా ఉంది. ఏ సీజన్ లో అయినా దొరికే ఫ్రూట్ బనానా, కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. బనానా మిల్క్ షేక్ కావాల్సిన పదార్థాలు: అరటిపండు, మిల్క్, షుగర్ సిరప్, చాకో సిరప్, ఇలాచీ పౌడర్, జీడిపప్పు. తయారీ విధానం: ముందుగా ఒక జార్ లో ఐస్ క్రీమ్, అరటిపండు ముక్కలు, పాలు, కొంచెం ఇలాచీ పౌడర్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. తరువాత ఈ మిల్క్ షేక్ ని గ్లాస్ లో వేసి చాకో సిరప్ వేసి జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే బనానా మిల్క్ షేక్ రెడీ. అండ్ వాటర్ మెలన్ ఓన్లీ సమ్మర్ లోనే దొరుకుతుంది కాబట్టి సమ్మర్ లో హాట్ చాలా ఉంటది కదా, అప్పుడు ఈ వాటర్ మెలన్ కూలర్ తీసుకోండి. ఎండ నుంచి ఇలా వచ్చారా, ఇలా తాగారా, ఇలా టక్ మని కూల్ అయిపోతారు అనమాట మీరు. కాబట్టి ఈ 2 ఐటమ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి.
ఇది ఇవాల్టి జిల్ చల్ల చల్ల కూల్ కూల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటా. బాయ్ బాయ్. 30 కిలోల పండ్లు మరగబెడితే దాంట్లో 5 కిలోలు వస్తుందంటండి. ఇగో అదే సిరప్. చల్లీస్ టెంపుల్.